వీరు పెద్ద ముద్దునూరు నాగర్ కర్నూలు దగ్గర నుంచి వచ్చారండి. వీరికి కూడా పెళ్ళి చాలా కాలం అయింది. రకరకాల చోట్ల ట్రై చేశారు. ఏదో థైరాయిడ్లు అన్నారు, మందులు ఇచ్చారు. పెళ్ళి 8 ఏళ్ళు అయిపోయింది. ఏం చేయాలంటే ఏదో సర్వీసైటిస్ అన్నారు, పిఐడి అన్నారు, ఇంకా చాలా రకాలు ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఏదో మందులు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చారు, కానీ రావట్లే ప్రెగ్నెన్సీ. ఏం చేయాలి అని అడుగుతుంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు, మందులు ఇస్తున్నారు. తీరా ఏదో మధ్యలో బుడింగిన ప్రెగ్నెన్సీలు వచ్చినట్టే వచ్చినాయి, మళ్ళీ అయిపోయింది, నిలబడలా. అసలు ఎందుకు రాలేదో తెలియదు, ఎందుకు నిలబెడతలేదో తెలియదు, ఎవరు చెప్పరు. ఏమన్నంటే ఐవీఐకి వెళ్తారా, ఐవీఎఫ్కి వెళ్తారా, ఆపరేషన్కి వెళ్తారా అంటున్నారు తప్ప వాటికి వెళ్ళినా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పరు, నిలబడిద్దని చెప్పరు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేమా అనే ఉద్దేశంతో వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని నెలల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 3 వీక్స్లో వచ్చేసి 3 వీక్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అది కూడా న్యాచురల్గా. భర్త వయసు 34, భార్య వయసు 30 సంవత్సరాలు, పెళ్ళై 8 సంవత్సరాలు అయినా కూడా వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. వచ్చిన ప్రెగ్నెన్సీ నిజమా కాదా అని చెప్పి వాళ్ళు భయంగా మళ్ళీ మనకు ఫోన్ కొట్టారు. డాక్టర్ గారు వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు, అది నిజమా కాదా ఒకసారి చెప్పండి అని చెప్పి యూరిన్ టెస్టులు పెడితే మనం చూసి ఎస్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పి రమ్మన్నాం. వచ్చి ఇక్కడికి వచ్చి మన దగ్గర మెడిసిన్ తీసుకెళ్లారు. మే నెలలో వాటిల్లో వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళారు. కాదు ఎందుకు అప్పుడు మనం వీడియో తీసుకోలేదంటే వీళ్ళు ఆల్రెడీ ఒకసారి ఇట్లా వచ్చినాయి కదా, ఇప్పుడు స్టార్టింగ్లోనే వచ్చినాయి పెళ్ళైన కొత్తలో, కానీ నిలబడలా. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ పోయితే ఎట్లా వాళ్ళకి బాధ అనిపిస్తుంది, కాస్త నిలబడితే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందనేది కూడా మనం క్రిములు అనే ఒక కాన్సెప్ట్ చెప్పి ఈ క్రిముల వల్ల ప్రెగ్నెన్సీలు రావు, వస్తే నిలబడవు అని చెప్పాం. అదే క్రిములకి టెస్టులు చేసి భర్తకి భార్యకి మందులు వాడిచ్చాము. అది వాడుతూ ఉండగానే వచ్చేసినాయి. 2 నెలలు అన్నాము, కానీ 3 వారాల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది వచ్చింది ప్రెగ్నెన్సీ. మరి నిలబడాలన్నా క్రిముల్ని బిడ్డని కాపాడాలి, క్రిముల నుంచి బిడ్డని కాపాడాలి. క్రిముల పద్మయంలో బిడ్డ ఉంది. ఇప్పుడు ఇన్నాళ్ళు గర్భసంచిని కాపాడాం, ఓకే బిడ్డ వచ్చింది. ఇప్పుడు బిడ్డ కూడా ఆ క్రిముల పద్మయంలో ఉంది, దాన్ని కూడా మనం కాపాడాలని చెప్పి వారికి మందులు తీసుకెళ్ళడానికి రమ్మన్నాము. భార్య రాకపోయినా పర్లేదని భార్యకి స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు అక్కడే చెప్పి చేయించుకుని ఆ రిపోర్ట్ తీసుకుని భర్త వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం. ఆయన అలా 2 నెలల నుంచి వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఫస్ట్ పిండం రావడానికి, హార్ట్ బీట్ రావడానికి ఇవన్నీ ఇచ్చాం, అంతే కదా. ఫస్ట్ చాక్ మాత్రమే వచ్చింది. సరే పీటల పాటు హార్ట్ బీట్ రావాలంటే మెడిసిన్ తీసుకెళ్ళండి అన్నాం, తీసుకెళ్లారు, వచ్చింది. అది వచ్చిన తర్వాత అబార్షన్లు అవ్వకోకుండా, ఫస్ట్ 3 మంత్స్ అబార్షన్లు అవ్వకోకుండా మళ్ళీ మందులు ఇచ్చాం. ఎందుకంటే 80% ప్రెగ్నెన్సీలు పోతాయి, మన దగ్గర మందులు వాడకపోతే పోతాయి. అందుకని ఆ ప్రెగ్నెన్సీని కాపాడటానికి, ఆ క్రిముల నుంచి రక్షించడానికి కొన్ని బిళ్ళలు ఇచ్చాం. అవి వాడారు, ఆగింది, నిలబడింది. ఇక ఇప్పుడు అవకరాలు రాకోకుండా 4th, 5th మంత్లో అవకరాలు రాకుండా కూడా వాడాలి అని చెప్పి ఆ మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇప్పుడు 3rd మంత్ నిలబడిపోయింది. ఇదివరకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇంతకాలం ఉండలేదు ప్రెగ్నెన్సీ, ఇక్కడ వరకు నిలబడలేదు, రావడం పోవడం వెంటనే. చూడండి 13 వీక్స్ 4 డేస్కి వచ్చేసింది. 3rd మంత్ దాటేసింది. 4th మంత్ అవకరాలు కూడా ఏం లేవు, ప్రజెంట్ అవకరాలు కూడా ఏమీ లేవు. చక్కగా బొమ్మలు కూడా ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ లైవ్ ఫెటస్ కరస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 13 వీక్స్ 4 days విత్ నార్మల్ ఎన్టీ థిక్నెస్, అంటే అవకరాలు. ఎన్టీ స్కాన్ కూడా నార్మల్ అని ఇచ్చారు. అలాగే పిక్చర్స్ కూడా ఇచ్చారు. అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన స్కానింగ్ సెంటర్, వాళ్ళకి ఎవరైతే నమ్మకం ఉందో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమన్నాం. మన వల్ల వాట్సాప్లో పలానా స్కానింగ్ తీయించుకోవాలని మాత్రమే పెట్టాం. వాళ్ళు నచ్చిన చోట తీయించుకున్నారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో ఇది జరిగింది. 8 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని మళ్ళీ రప్పించాం, అలాగే నిలబెట్టాం. వచ్చిన నిలబడిన ప్రెగ్నెన్సీని నిలబెట్టాం. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా నేను చెప్పాను. ఇది క్రిముల కాన్సెప్ట్. మిగతా ఎక్కడ కూడా మీకు 9 అబార్షన్లు అయినా కూడా నిలబడిన ప్రెగ్నెన్సీని మనం నిలబెట్టవచ్చు, అలాగే రాని ప్రెగ్నెన్సీని మనం రప్పించవచ్చు. ఒక బిడ్డ పుట్టాక కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీలు రావు, మళ్ళీ బిడ్డ కూడా పుట్టేస్తుంది, మళ్ళీ 8 ఏళ్ళు 9 ఏళ్ళు కొట్టుకున్నా రావిక. అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ రప్పించవచ్చు. దానికి కారణం
అప్పుడు లేని క్రిములు మధ్యలో వస్తాయి, అప్పుడు లేని హార్మోన్ సమస్య మధ్యలో వస్తుంది. దాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా కాకుండా ఐయుఐలు ఐవీఎఫ్లు ఆపరేషన్లు చేసిన ఫలితం ఉండదు అని మనం ఆయనకి ఆ ఫస్ట్ రోజు 1 గంటన్నర కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. చక్కగా టెస్టులన్నీ భార్యాభర్తలకు చేసాం, మందులు ఇచ్చాం. ఆయన కూడా భర్తకు సమస్య ఉన్న భార్య వాడాలి, భార్య సమస్య ఉన్న భర్త వాడాలి మందులు అంటే ఇద్దరు కలిపి సేమ్ పిల్లలు వాడారు. 3 వారాలు అంతే పట్మన్ అయిపోయింది. కానీ ఇంతకుముందు ఎవరు కూడా అలా ఇవ్వలేదు. అసలు క్రిమినల్ అనే పాయింటే చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. 6 ప్రెగ్నెన్సీస్ పోయినాయి సార్, 6 ప్రెగ్నెన్సీస్ పోయింది. ఇది 7th నిలబడింది, ఇది 7th నిలబడింది. అది సో వారి మాటలు విందాం. అసలు వాళ్ళకి నా గురించి ఎలా తెలిసింది, తెలిసిన తర్వాత ఇక్కడికి ఎలా రాగలిగారు, వచ్చాక ఏమనిపించింది, తర్వాత టెస్టులు చేయించుకుని మందులు వాడిన తర్వాత బుడింగిన ప్రెగ్నెన్సీ వస్తే ఏమనిపించింది, వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ మరి ఇప్పుడు 4 నెలలకు వచ్చేసింది, చక్కగా నిలబడింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది అనేది వారి మాటల్లో వింటే ఇలాగే ప్రెగ్నెన్సీలు వచ్చి పోతున్న వాళ్ళకి, అబార్షన్లు రిపీటెడ్గా అవుతున్న వాళ్ళకి ఎందుకు అవుతున్నాయి అనే దానికి ఒక ఆన్సర్ దొరికింది. మిగతా డాక్టర్లాగా మనం నువ్వు తుమ్మావు, దగ్గావు, ట్రావెల్ చేసావు అందుకే పోయిందని చెప్పట్లా. అలాగే మిగతా డాక్టర్లాగా నీ గర్భసంచి లూజ్ అయిపోయింది, కుట్లు వేసేస్తాను, అల్లికలు వేసేస్తాను అని చెప్పట్లా. ఇవి చేసినా ఫలితం ఉండదు అని చెప్తున్నాను. లోపలనే క్రిమి ఉంది, దాని తుఫాన్ నడుస్తుంది. ఆ క్రిమిని తొలగిస్తే ఆ తుఫాన్ పోద్ది, ఆటోమేటిక్గా నీ బిడ్డ నిలబడుతుంది, లేకపోతే అది తోసిపడేస్తుంది. నువ్వు వేసిన కుట్లు కూడా పగలగొట్టుకుని బయటకు వస్తుంది ఉమ్మనీరు బద్దలైపోయి. మళ్ళీ వేసిన కుట్లను వాళ్ళే తీసేసి సాగనంపాలి, లేకపోతే ఆ చచ్చిపోయిన పిండము కుళ్ళిపోయి తల్లి ప్రాణానికే ప్రమాదం అవుతుంది. ఇక్కడ వేయాల్సింది కుట్లు కాదు, క్రిములు ఇవి. ఆ క్రిములు ఉన్నప్పుడు అది నువ్వు కింద కుట్లేసి క్రిములు లోపలికి వెళ్ళకుండా నువ్వు ఆపినా అది నోటి ద్వారా వెళ్ళిపోద్ది, గాలి ద్వారా వెళ్ళిపోద్ది, ఆహారం ద్వారా వెళ్తుంది, లోపలికి వెళ్ళి పిండాన్ని పొడిసేస్తుంది, చంపేస్తుంది, హార్ట్ బీట్ ఆపేస్తుంది. కాబట్టి క్రిమే లేకుండా చేసుకోండి. ఒకవేళ భార్య ఒంట్లో నుంచి తొలగించిన భర్త నుంచి మళ్ళీ అంటుకుంటుంది. ఎందుకంటే భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది, భర్త నుంచి భార్యకు అంటుకుంటుంది. ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురదని కడుక్కోవాలి అని మనం చెప్పాం. చక్కగా మాట విన్నారు, చక్కగా ఆచరించారు, వాళ్ళ ఫలితం పొందారు. వారి మాటల్లో వాళ్ళ అనుభవాలు విందాం. చెప్పండి సార్. నా పేరు జావేద్, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాకు 2017లో పెళ్ళయింది, ఓ పాప కూడా ఉంది. దాని తర్వాత 6 ప్రెగ్నెన్సీస్ పోయినాయి, తిరిగిన హాస్పిటల్స్ లేవు, చాలా డబ్బులు ఖర్చు పోయాయి. తర్వాత ఐవీఎఫ్ అన్నారు. ఐవీఎఫ్ ఎందుకులే అని దాన్ని వదిలేసుకున్నాము, పట్టించుకోలేదు. కొన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉన్నాము. ఈ యూట్యూబ్ వల్ల సార్ గురించి తెలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత టెస్టులు చేశారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. దాన్ని బట్టి క్రిములు ఉన్నాయి మీకు కొరియర్ చేస్తాం, మీ అడ్రస్ చెప్పండి, మందులు కొరియర్ చేస్తాం, మందులు వాడితే మీకు 2 months తర్వాత పిల్లలు పడతారు, ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది, సక్సెస్ అవుతుంది అని అన్నారు. ఆ మందులు వాడుతున్న మధ్యలోనే మాకు 3 weeksలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. సార్కి వాట్సాప్ ఫొటోస్ పంపడం జరిగింది. ఇక్కడ రావడము, మందులు తీసుకుపోవడము జరిగింది. ఇది 4th టైం రావడం, 3rd టైం రావడము. ఇప్పుడు ఇంకా 2 months మందులు వాడితే అవకరాలు అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ జరిగింది ఏం లేదు, మెయిన్ క్రిములకే ఇవ్వడము, వేరేవేమి లేవు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక టీకా ఇస్తాం అంతే. టీకా, ఆ క్రిములు మందులు కూడా పెద్ద ఎఫెక్ట్ ఇచ్చి ఉండవు, టీకాతోనే అయిపోయింది మీకు. టీకానే సార్, టీకానే అయిపోయింది మీకు, అక్కడతోనే వర్కౌట్. మందు 3 weeks వాడినామా మందులు. దాని తర్వాత కొన్ని రోజులు నేను వాడినా, మిగతా అంటే వదిలేసిన, దాన్ని పట్టించుకోవడమే లేదు. ఫస్ట్ టీకాతోనే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అవును సార్, ఎందుకంటే కన్ఫర్మ్ అవడానికి 2 వారాలు పట్టిద్ది కదా. అవును సార్, అంతే, తెలియడం లేట్ అయింది కానీ టీకాతో అయిపోయింది. అవును సార్. చెప్పండి, మరి ప్రెగ్నెన్సీలు ఎన్ని పోయినా కూడా ఆపుకోవచ్చు కదా? ఆపుకోవచ్చు సార్, దానికి ఏం లేదు. 6 పోయాయి. 7th 6. అంతకుముందు బిడ్డ పుట్టింది కానీ తర్వాత ప్రెగ్నెన్సీలు రాలేదు, వచ్చినా నిలబడలేదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేది, అది ముడిచిపోయే వరకు 10 రోజుల్లోనే వెళ్ళిపోయేది, అబార్షన్ అయిపోయేది. మరి ఫస్ట్ టైం బిడ్డ ఎందుకు నిలబడింది, మరి తర్వాత ఎందుకు బిడ్డ నిలబెట్టలేదంటే ఫస్ట్ టైం క్రిములు లేవు వాళ్ళ ఒంట్లో. ఏ సంవత్సరం క్రితం టైఫాయిడ్ లేకపోతే ఇప్పుడు టైఫాయిడ్ రాకూడదా? వచ్చిందని గుర్తించాలి డాక్టర్లు. అదే గుర్తించకుండా ఐవీఎఫ్లు చెప్తున్నారు. మరి ఆయనకి ఏం ప్రాబ్లం? ఆయన కణాలు బాగున్నాయి, ఆవిడ అండాలు బాగున్నాయి, బిడ్డ కూడా పుట్టేశారు ఆల్రెడీ, ఒక బిడ్డ ఉంది ఆల్రెడీ. అయినా కూడా ఆయన కూడా భయపెట్టేశారు. ఐవీఎఫ్ వెళ్తే బెటరు, కుదిరితే డోనర్కి వెళ్ళండిరా. చోట్ల మీ ఇద్దరిది డోనర్ వేసి పడేద్దాం. డోనర్ వేస్తే ఆయన బిడ్డ అవుతాడా? ఒకవేళ అది సక్సెస్ అయింది అనుకో, 3 లక్షలు పెట్టి డోనర్ వేసుకుని
ఈ జీవితాంతం ఏడిపోయి నా బిడ్డ కాదుగా, నా బిడ్డ కాదు. ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకో 3 లక్షలు పోయే, బిడ్డ కూడా లేకపోయా. కానీ డాక్టర్కి ఏమన్నా ప్రాబ్లం ఉందమ్మా? నీకే గ్యారంటీ లేదు. కానీ డాక్టర్ గారికి మాత్రం ప్రతి రూపాయి ఆవిడ అకౌంట్లోకి 100% గ్యారంటీగా వెళ్తాయి. నీకే గ్యారంటీ లేదు. ఇదే సమస్య. అందుకే ఆయన తెలియగలవాడు కాబట్టి అర్థం చేసుకుని ఆల్రెడీ ఫస్ట్ నార్మల్గా పుట్టింది కదా, ఏదో సమస్య వచ్చి ఉంటుంది గ్యారంటీగా, అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ డాక్టర్ గారు వీడియోలో ఇలా చెప్తున్నారుగా, క్రిములు అనేదో కాన్సెప్ట్ చెప్తున్నారు, ఎవరో చెప్పింది నేను చెప్తున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చారు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు మీలాగానే ఇక్కడ కూర్చొని 1 గంట విన్నారు. వాళ్ళకి ఒక అర్థమైంది, టెస్టులు చేయించుకున్నారు, మనం చెప్పినట్టు మందులు వాడుకున్నారు. కొంతమంది అలా వినరు, అబార్షన్ అవుతుంది దానికిగా నన్ను ఎందుకు వాడమంటున్నారండి, నా కణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, లీటర్లు ఎత్తాను నేను, నాకు వద్దు మందులు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నాకు అంటాడు. వాడరు కొంతమంది మగవాళ్ళు. కానీ అలా అనుకోకుండా ఆయన వాడినాం సార్, ఆ క్రిములకు సంబంధించినవి ఇద్దరం కలిపి వాడినాం. 3 వీక్స్లోనే మాకు రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకంటే ఆ క్రిమ్ అనేది భర్తకు వస్తే భార్యకి అంటుకుపోద్ది, భార్యకి వస్తే భర్తకు అంటుకుపోద్ది. ఇప్పుడు కరోనా పొద్దున్నే భర్తకు వచ్చింది అనుకో, రాత్రికల్లా భార్యకి అంటుకుపోద్ది. ఒకవేళ భార్యకి వచ్చింది అనుకో పొద్దున, రాత్రికల్లా భర్తకు అంటుకుపోద్ది. ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ 1+1 ఆఫర్ అయ్యి. అలాంటప్పుడు మనకు గుర్తించి క్రిమ్ ఉందన్నప్పుడు ఇద్దరు కడిగేసుకుంటే అయిపోలా. ఎవరిదైతే ఏంటయ్యా ప్రాబ్లము? ఎవరన్నా కరోనా కావాలని ఫోన్ చేసి పిలుచుకుంటారా? ఓ కరోనా రా, కరోనా నా ఊపిరితిత్తులు నవ్వులు కరోనా అని ఎవడని అంటాడా? భార్య అడగదు, భర్త అడగదు. మరి ఎందుకు వస్తాయో తెలియదు. అవి మనం పిలవకపోయినా వచ్చే పేరెంటాల్ లాంటి అలాంటి వాటిని మనం గుర్తించి ఇద్దరు ఒంట్లో నుంచి తొలగించుకుంటే ఆ క్రిముల బెడద పోయింది. ఇన్నాళ్ళు వాళ్ళు అన్నీ బాగున్నాయి, కానీ అల్లున్నోట్లో శనిలాగే క్రిమిగాడు వచ్చి కూర్చుని చేతిలో ముద్దన్న నోట్లోకి రానికుండా అడ్డం కొట్టేశాడు. ఎప్పుడైతే క్రిమిగాడిని పట్టుకుని ఆ శనిగాడిని తోలేసామో ఆటోమేటిక్గా బిడ్డ పొట్టలోకి వచ్చింది. అంతేగా జరిగింది వాళ్ళ, అది నిలబడగలిగింది. అది ఇదండి. చక్కగా వారు లాభం పొందడమే కాకుండా ఒక దేవుడి దయ వల్ల వీడియో కనపడింది, అది చూశారు, వచ్చారు. సరే అల్లా చూపించిన మార్గం కదా అని ఇక్కడ వరకు వచ్చి చక్కగా మందులు వాడుకుని ఆ బిడ్డని మళ్ళా పొందగలుగుతున్నారు. ఆ పొందాము, మేము కూడా మేలు పొందాము. ఇలా మరొకరు బాధపడుతున్న వాళ్ళకి ఇదొక మరి అవకాశంగా వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు కూడా బిడ్డను పొందితే వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నిండిద్ది కదా అనే ఉద్దేశంతో మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు జావీద్ గారికి మీరు గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పొచ్చండి. ఎందుకంటే ఇలాంటి మంచి మనసు అరుదు. చాలామంది మనకు వచ్చింది కదా ఇంకేంట్లో వేరే వాడికి వస్తే అంత పోతే అంత అన్నట్టుకుంటారు. కానీ వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు బాధపడ్డారు కాబట్టి ఒక బిడ్డ పుట్టినా కూడా మళ్ళీ ఎందుకు పుట్టట్లేదు, పుట్టినా ఎందుకు నిలబెట్టలేదని ఒక ఆవేదన చెందారు. 6 అబార్షన్లు, మెంటల్గా ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యి ఉంటారు చూడండి. మధ్యలో ఐవీఎఫ్లు అంటే ఇంకెంత బాధపడి ఉంటారు. ఇవన్నీ పడి ఉన్నాడు కాబట్టి ఆయన మీకు కూడా ముందుకొచ్చి ఆ మంచి మాటలు చెప్పగలిగారు. మంచిదండి. ఇదే విధంగా అల్లా మీకు తోడుగా ఉండి చక్కగా ఆ బిడ్డని కాపాడుతుండి మీ చేతిలోకి వచ్చేటట్టు చేయాలని చెప్పి ఆ బిడ్డ లోకరక్షకులాగా మారాలని చెప్పేసి మేము కూడా ఆశీర్వదిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్.